హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది టీజీపీఎస్సీ. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు తెలిపింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. మరో ఒక పోస్టును న్యాయ వివాదంతో విత్ హోల్డ్లో పెట్టినట్లు తెలిపారు. డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ఆధారంగా అర్ధరాత్రి 12 గంటలకు గ్రూప్ 1 ఫైనల్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. నిన్న సాయంత్రము టీజీపీఎస్సీకి కోర్టు కాపీ అందిన తర్వాత టీజీపీఎస్సీ అధికారులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అనంతరం కూడా పూర్తి స్థాయి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఇక వాస్తవానికి మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత మార్చిలో జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా విడుదల చేశారు. ఆ తర్వాత 1:1 ప్రకారం కూడా లిస్టు విడుదల చేశారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత అనేకపరమైనటువంటి న్యాయ వివాదాలు, కోర్టు చిక్కుల అనంతరము నిన్న రాత్రి అయితే గ్రూప్ 1 ఫైనల్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తము 2 జోన్లో మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 ప్రకారంగా కూడా పోస్టుల భర్తీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయడం జరిగింది. దాదాపు గ్రూప్ 1కు సంబంధించి అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణంలో తెలంగాణలో మొదటిసారి గ్రూప్ 1 పూర్తయి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫలితాలు విడుదలయ్యాయి. 2014 నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 జరగని పరిస్థితి రాష్ట్రంలో ఉండే. 2 సార్ల ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. ఆ తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్ కండక్ట్ చేసి ఫైనల్గా టీజీపీఎస్సీ అయితే ఫలితాలు విడుదల చేయడంతో మొత్తంగా కూడా టాప్ 10 ర్యాంకులకు సంబంధించిన వంటి లిస్టును కూడా విడుదల చేశారు. హైదరాబాద్కు చెందినటువంటి లక్ష్మీ దీపిక టాప్ ర్యాంకర్గా నిలిచారు. మొత్తం 900 మార్కులకు గాను ఆమెకు 550 మార్కులు వచ్చాయి. మొత్తంగా కూడా గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి కూడా టీజీపీఎస్సీ రాత్రి తీవ్ర స్థాయిలో కూడా కసరత్తు చేసింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు పూర్తి స్థాయిలో స్టడీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కోర్టు తీర్పుకు లోబడే రాత్రి ఫలితాలను విడుదల చేసినట్టు కూడా కమిషన్ పేర్కొంది. చాలా వరకు కూడా అయితే మొత్తంగా 563 పోస్టులు ఉంటే 562 పోస్టులకు సంబంధించి పూర్తిస్థాయి ఫలితాలు విడుదల చేశారు. ఒక పోస్టుకు సంబంధించి కోర్టులో దానిపైన స్టే ఉండటంతో దాన్ని ఒక పోస్టును ఆపినట్టు కూడా అధికారులు చెప్పారు. ఇక మొత్తం 18 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి కూడా పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులు ఏవేవి ఉన్నాయనే వివరాలను కూడా నిన్న టీజీపీఎస్సీ కమిషన్లో రాత్రి పెట్టడం జరిగింది.